అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్థుతులపైన సునుడైన దేవా, నీకు స్తోత్రములు, నీకు వందనాలు నైనా. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నేను ప్రభా. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మాకు మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నిన్ను స్తుతించే భాగ్యమును మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రసంగి మొదటి నుంచి చూద్దామండి. దావీదు కుమారుడు యెరూషలేములో రాజయ్యుండిన ప్రసంగి పలికిన మాటలు. ఎవరండి? దావీదు కుమారుడైన యెరూషలేములో రాజయ్యుండిన ప్రసంగి పలుకుచున్న మాటలు ఇవి. ఏమిటైనా ఒకసారి చూద్దాం. వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే. ఏంటండి? వ్యర్థము సమస్తమును కూడా వ్యర్థమే. సూర్యుని కింద నరులు పడుచుండుట పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోవచున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచును. ఏంటండి? సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి కూడా వ్యర్థమే. వ్యర్థము సమస్తమును వ్యర్థమే అని చెప్పుచున్నాడు. దావీదు కుమారుడైన యెరూషలేములో రాజు అయిన ప్రసంగి చెప్పుచున్న మాట ఏంటి? నరులు భూమి కింద పడుచున్న పాటంతా కూడా వ్యర్థము అని, సూర్యుని కింద నరులు పడుచుండుట పాటంతా కూడా వ్యర్థమే అని పలుకుచున్నాడు. వారు అంత కష్టపడి పనిచేసిన కూడా లాభం ఏమిటి అని అడుగుచున్నాడు. తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచును. మనం ఎంత పాటుపడినా ఎంత కష్టపడినా కూడా అది అంతా కూడా ఖర్చు అయిపోతుంది, అదంతా కూడా పాడైపోతుంది. కానీ భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలిచి ఉంటుందని చెప్పుచున్నాడు. తరము వెంబడి తరము గతించిపోవును, కానీ భూమి ఎప్పుడూ అలాగే ఉంటుందని ప్రసంగి చెప్పుచున్నాడు. ఎల్లప్పుడూ నిలుచును. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. తాను ఉదయించిన స్థలము మరలా చేరుటకు త్వరపడును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును. ఇట్లు మరలా తిరుగుచు తన సమాచార మార్గమున తిరిగి వచ్చును. ఏంటదండి? సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. తాను ఉదయించిన స్థలమునకు చేరుటకు త్వరపడి మళ్ళీ వచ్చును. సూర్యుడు ఉదయిస్తాడు, మళ్ళీ సూర్యుడు ఉదయించిన స్థలమునకు రావుటకు మళ్ళీ కూడా త్వరపడతారు. గాలి అస్తమయమున పోవును, ఉత్తరమునకు వచ్చును. గాలి దక్షిణమునకు పోవును, ఉత్తరమునకు తిరుగునట్లు మరలా తిరుగున సమాచార మార్గమునే తిరుగును. అయినను కూడా ఏంటి? భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నదనే విధానంగా మనుషులు కూడా అలాగే వాళ్ళు చేసిన పనిని వ్యర్థమే. సూర్యుడు కూడా దాన్ని తిరుగుచూనే ఉంటుంది. ఒకరు వెంబడి ఒకరు తిరుగును. దక్షిణమునకు వెళ్ళిన గాలి ఉత్తరమునకు తిరుగునట్లు మరలా తిరుగుచున్న సమాచార మార్గమును వచ్చును. నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు. నదులు ఎక్కడ నుండి పారి వచ్చునో అక్కడికే అవి ఎప్పుడూను పరలిపోవును. ఏంటదండి? సముద్రం ఎక్కడి నుంచి వచ్చినదో, ఏ నది నుంచి వచ్చినదో, ఎక్కడికి వెళ్ళినాం మళ్ళీ తిరిగి అది అక్కడికే పోవును. అంటే దేవుడు మనలను సృజించాడు, దేవుడు మనలని ఇలా ఉంచాం. కానీ దేవుని దగ్గర నుంచి వచ్చాము, మనము మళ్ళీ దేవుని దగ్గరికే వెళ్ళిపోతామని చెప్పుచున్నాడు. ఎడతెగరం నదులు ఎక్కడికి పారిపోను, అక్కడికే అవి ఎప్పుడునూ మరలిపోవును. ఎడతెరిపి లేకుండా సమస్తమును జరుగుచున్నది. మనుషులు దాన్ని వివరింపజాలరు. చూచుట చేత కను తృప్తి పొందుకున్నది, వినుట చేత చెవి తృప్తి కలుగుట లేదు. మునుపు ఉండినదే ఇది ఉండబోవునది, మునుపు జరిగినదే ఇది జరగబోవునది. సూర్యుని క్రింద నూతనమైన దేదియూ లేదు. ఏంటదండి? ఎడతెరుపు లేకుండా సమస్తమును జరుగును. మనుషులు దాన్ని వివరింపజాలరు. చుట్టూ ఉన్న చూచుట చేత కనులు మాత్రము తృప్తిపరచదు. కనులు ఇవన్నీ కూడా మళ్ళీ జరిగినదే జరుగుతున్నది, కానీ ఆయనను కూడా ఏం చేస్తున్నాడు? తృప్తి లేదు. వినుట చేత చెవికి తృప్తి లేదు. చెవికి తృప్తి
తృప్తి కలుగుటలేదు. మునుపు ఉండినదే ఇకను కూడా ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇప్పుడును కూడా జరుగును. సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ కూడా లేదు. ఏమంటున్నాడు? సూర్యుని కింద మన జరిగినదే జరుగుచున్న. ఆదివారం వచ్చిందనుకో మళ్ళీ ఆదివారం వస్తుంది, సోమవారం వచ్చిందనుకో మళ్ళీ సోమవారం వస్తుంది. అలాగే ఒకదాని వెంబడి వస్తుంది, కానీ ఏది కూడా నూతనమైనది లేదు. మునుపటి కంటే మనకంటే ముందున్నవారు ఇవన్నీ చూసిన వారే, మనకంటే తర్వాత వచ్చిన వారు చూస్తూ ఉంటారు. కానీ ఇలాగే జరుగును, కానీ నూతనమైనది ఏది కూడా భూమి మీద లేదని సొలొమోను చెప్తున్నాడు. సొలొమోను ప్రసంగి చెబుతున్నాడు. ఏమని? ఏది కూడా లేదని. ప్రసంగి ఇలాగే ఇది నూతనమైనది ఏది ఒకదానిని గూర్చి ఒకడు చెప్పును, అది మనకు ముందుండిన తరములలో ఉండినదే. పూర్వీకులు జ్ఞాపకమునకు రారు, పుట్టబోవు వారి జ్ఞాపకము ఆ తరువాత నుండబోవు వారికి కలుగదు. ఏంటదని? పూర్వీకులు మనకి జ్ఞాపకము రాదు, పుట్టబోవు వారికి జ్ఞాపకము తరువాత నుండబోవు వారికి కలుగదు. అంటే ఇది ఇలాగే ఉంటుంది. మనం చూస్తూ ఉంటున్నాం కదా, చనిపోయిన వాళ్ళు చనిపోతున్నారు, పుట్టిన వాళ్ళు పుడుతున్నారు. కానీ చనిపోయిన వారి గురించి పుట్టిన వాళ్ళకి తెలీదు, పుట్టిన వారి గురించి చనిపోయిన వాళ్ళకి తెలియదు. కానీ భూమి మీద ఏది కూడా నూతనమైనది లేదు. దాని వెంబడి ఒకటి వచ్చినది, ఒకటి తరబడి ఒకరు వస్తున్నదే తప్ప కానీ ఏది కూడా ఈ భూమి మీద ఏది కూడా లేదు. ప్రసంగినైనా నేను యెరూషలేమునందు ఇశ్రాయేలుల మీద రాజై ఉంటిని. ఆకాశం క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత వివరించి గ్రహించుటకై నా మనస్సు నిలిపి తిని వారు దీని చేత అభ్యాసము నొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నిటినీ నేను చూచితిని, అవి అన్నీ వ్యర్థములే. అవి ఎక్కడ గాలికై పడినట్టున్నవి, ఎక్కడ గాలికి ప్రయాసపడినట్టు ఉన్నవి. ప్రసంగి నేను యెరూషలేమును ఇశ్రాయేలుల రాజు అయి ఉంటిని. ఆకాశం క్రింద జరుగునదంతటిని జ్ఞానము చేత వివరించుటకైనను నా మనస్సు నిలిపి తిని వారు దీని చేత అభ్యాసము నొందవలెనని చెప్పుచున్నాడు. దేవుడు మానవులకు ఏర్పాటు చేసినది అంతయు ప్రయాసమే, బహు కఠినమైనది. సూర్యుని కింద జరుగు క్రియలన్నయు అవన్నీ కూడా ప్రయాసములే. వంకరిగా నున్న వాటికి చక్కపరస సఖ్యము కాదు. లోపము గలది లెక్కకు రాదు. ఏంటదండి? మనము వంకరిగా ఉన్నది నిదానము చేయలేము, నిదానంగా ఉన్న దానిని వంకరిగా చేయలేము. కానీ అవన్నీ కూడా లెక్కకి మించినవే అని చెప్పుచున్నాడు. యెరూషలేము రాజు అయిన ప్రసంగి ఇవన్నీ కూడా వ్యర్థములే అని అంటున్నాడు. ఏది కూడా మనము సరిచేయచాలము, ఏది కూడా మనం చక్కబెట్టలేము, ఏ లెక్కకు కూడా రాదు. యెరూషలేమునందు నాకున్న వారందరికంటేనే నేను చాలా ఎక్కువ జ్ఞానము సంపాదించి తినని జ్ఞానమును విద్యను నేను పరిపూర్ణంగా అభ్యాసించి తిననియు నా మనసులో నేను అనుకుంటుని. నా మనసు నిలిచి జ్ఞానాభ్యాసము వెర్రితనమును మతిహీనతను తెలుసుకున్నటకు ప్రయత్నించి తిని. అయితే ఇది గాలికై ప్రయాసపడుటయేగా అని తెలుసుకుంటుని. విస్తారమైన జ్ఞాన అభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. నిజమే కదండి. మనం ఎప్పుడైతే మనం ఎంత జ్ఞానం సంపాదిస్తామో అంతటి మనము కోల్పోతూ ఉంటాం. నేను జ్ఞానవంతుడిని, నేను పరిపూర్ణవంతుడిని అని అనుకుంటూ ఉంటాము. నా మనసులో ప్రసంగి కూడా అలాగే అనుకున్నాడు కదా, నేను చాలా జ్ఞానమును సంపాదించాను, జ్ఞానవంతుడను నేను పరిపూర్ణుడను, అభ్యాసించినని నిలిచినాను. జ్ఞాన అభ్యాసము వెర్రితనమును మతిహీనతను కూడా తెలుసుకొనుటకు ప్రయత్నించి తిని. అయితే ఇది గాలికి ప్రయాసపడితినని అనుకుని విస్తారమైన జ్ఞానమును చేత విస్తారమైన దుఃఖము కలుగును. అంటే మనం ఒకరి కోసం తెలుసుకోవాలని అనుకుంటున్నాం అనుకో, వారిని ఏం చేస్తారు? మనం వారిని కోసం తెలుసుకోం. ఒకవేళ మన కుటుంబంలో కాకపోయినా బయటి వ్యక్తి కోసమైనా ఒకరి కోసం మనం వారి కోసం మనం పూర్తిగా తెలుసుకుంటాం. పూర్తిగా తెలుసుకుని వారిని అడిగితే ఏం చేస్తారు? వారిని అడిగితే ఏమంటారు? ఒప్పుకుంటారంటారా? ఒప్పుకోరు కదా. కానీ వాళ్ళని మనం అడిగితే మనది తప్పు అని అంటారు. నీది తప్పు అని అంటే మనల్నే తప్పు పడతారు. నేను జ్ఞానవంతుడిని అని అన్నా కూడా
ఒప్పుకోరు. ఒకవేళ జ్ఞానము సంపాదించుకున్నా కూడా ఆ జ్ఞానవంతుని నేనే నాకంటే జ్ఞానవంతుడువా నువ్వు అని విర్రవీగుతారు. కానీ మనకంటే అవతల వాళ్ళు ఇంకను కూడా ఎక్కువ జ్ఞానం సంపాదించుకుని ఏం కోల్పోయాడు? మనశ్శాంతిని కోల్పోయాడు. ఎక్కువ జ్ఞానమును సంపాదించుకుని, ఎక్కువ తెలివిని సంపాదించుకుని, ఎక్కువ విద్య సంపాదించి కూడా ఏం చేశాడు? జ్ఞానమును కోల్పోయాడు. అభ్యాసమును విస్తారమైన దుఃఖము కలుగుచున్నది. ఏంటి? ఎక్కువగా చదువుతున్న వాళ్ళకి ఎవరైనా సరే, మనం ఈ లోకంలో చూస్తున్నాం కదా, ఎక్కువ చదువుతున్న వాళ్ళకి ఎలా ఉంటుంది? ఉద్యోగములు లేవు, ఏమీ లేవు ఈ రోజుల్లోని. అలాగే ఎక్కువ చదివి దుఃఖమే కలుగుతుంది తప్ప తగువాతమైన జ్ఞానమును సంపాదించుకుని మనం ఈ లోకానుసారంగా జీవిస్తున్నాం కాబట్టి, ఈ లోకంలో ఉన్నాము కాబట్టి మనం ఇలాగే వెళ్ళాలి. ఎందుకంటే అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలిగినని ప్రసంగియే చెప్పుచున్నాడు కదా. ఆయన స్వయంగా తెలుసుకుని ఆయన ద్వారా మనకు కూడా తెలియజేస్తున్నాడు. నేను రాజునయ్యుండు కూడా ఇంత తెలివిని, ఇంత జ్ఞానమును సంపాదించుకుని నేను దుఃఖమునే కలుగునని చెప్పుచున్నాడు. నేను ఎందువలన? ఎక్కువ జ్ఞానమును, ఎక్కువ తెలివిని, ఎక్కువ చదువుని సంపాదించుకుని దుఃఖము కలుగుచున్నదని చెప్పుచున్నాడు. అధిక విద్య సంపాదించుకున్న కూడా శోకమే కలిగినది. మనం ఈ లోకంలో చదువుకున్న వాళ్ళకి ఏమీ లేదు. చదువుకున్న మూర్ఖుడు, చదువుకున్నది కానీ దీనికి జ్ఞానం లేదు అంటూ ఉంటాం కదా. అలాగే ప్రసంగి అనుభవ ద్వారంగా మనకి తెలియచేస్తున్నాడు ముందేని. మనకంటే ముందే కొన్ని సంవత్సరముల క్రిందట రాసిన ఈ బైబిల్లో ముందే ఇది రాసి పెట్టి ఉంచాడు. ఏంటంటే ఎదుటి వారి కోసం ఎక్కువ కూడా తెలుసుకోకూడదు. ఎక్కువ తెలుసుకుంటే మనం ఒకవేళ మనం తెలుసుకుని అడిగినా కూడా వాళ్ళు ఏమంటారంటే, నువ్వే ఎత్తున్నావేమో నా మీద నింద, ఒకవేళ నువ్వే అలాగ అంటున్నావేమో. కానీ ఇంతకీ వాళ్ళకి తెలుసు, వాళ్ళది తప్పని తెలుసు, వాళ్ళ మనసుకి తెలుసు. అయినా కూడా ఎదుటివారిని తప్పు అంటారు. ఎందుకంటే ఎవరినైనా సరే మనం తప్పు అని అన్నామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? తిరిగి మనల్నే నిందిస్తూ ఉంటారు, మనదే తప్పని రుద్దేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఈ లోకంలో ఏమీ జరగదేమో, కానీ దేవుని రాజ్యంలో మాత్రము శిక్ష కంపల్సరీ ఉంటుంది. ఈ లోకంలో మనము ఎప్పుడు కూడా మంచి వాళ్ళమే. చాలామంది కూడా అంటారు. కొన్ని 2 సంవత్సరాల కిందట ఒక అతను అలాగే అన్నాడు, నువ్వేం చదువుకున్నావని. నేను ఇంటర్ చేశానని. ఇంటర్ చేస్తే నీకంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, నీకంటే తెలివైన వాళ్ళు ఉన్నారా, నీకంటే మంచోళ్ళు ఉన్నారా అని అడిగారు. కానీ మంచి అనేది దేవుడు నిర్ణయించే విధానమును బట్టి ఉంటుంది, అంతే తప్ప కానీ మనము మంచివాళ్ళమని మనం చెప్పుకుంటే రాదు. కానీ ఇంతకీ నాకంటే తక్కువ చదువుకున్నా ఎక్కువ చదువుకున్నా ఎవరి జ్ఞానము వాళ్ళకే వస్తుంది. అంతేగాని ప్రసంగి చెప్పుచున్నాడు కదా స్వయంగానే, ఎక్కువ జ్ఞానం సంపాదిస్తే దుఃఖమే కలుగును, ఎక్కువ విద్య సంపాదిస్తే దుఃఖమే కలుగును. ఎప్పుడు కూడా ఎవరి కోసమని కూడా తెలుసుకుని కూడా మనము మాట్లాడకూడదు వారి కోసం. ఎందుకంటే మనమే చెడ్డవాళ్ళం అయిపోతాం. కానీ మనం చెడ్డవాళ్ళం అయిపోయినా పర్వాలేదు, దేవుని దగ్గర మాత్రము మంచిని మాత్రమే సంపాదించుకోవాలి. మనం అధికముగా మనం జ్ఞానం సంపాదించుకుని దేవునికి ఉపయోగపడే రీతిగా ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం ప్రభా, మాకు జ్ఞానమును తెలివిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యంలో ప్రభా చదువుకుని చుండగా ప్రభా, ఈ భూమి క్రింద ఉన్నది సమస్తమును వ్యర్థమే అని అన్నావు నాయన ప్రభా. నీ వాక్యమే స్థిరము నాయన ప్రభా, నీ మాటలే స్థిరముగా ఉండును నాయన ప్రభా. మేము ప్రభా నీ మాటకు, నీ వాక్యమునకు లోబడుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభా శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ప్రభా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభా మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఏం చుట్టూరు పరిశుద్ధమైన దేవదత్తలు కావలమించి నాయన ప్రభా. నేను ప్రతి ఒక్కరి గృహాలలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుచున్నారో నాయన ప్రభా, వారి వాహనములు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. అనేక మంది నాయన ప్రభా ఎగ్జామ్ రాస్తున్నారు ప్రభా. ఎగ్జామ్ అంతట్లో తోడు నీడుగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. నేను చదువుకుంటున్న బిడ్డలందరినీ ప్రభా క్షేమంగా వచ్చేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభ దీవించమని అడుగుచున్నాను ప్రభా. నాయన ప్రభ పంటలు నాయన ప్రభ చేతికొచ్చి ఉన్నాయి నాయన ప్రభ. వాతావరణం నీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారో ఆ చేతి పనులను దీవించమని అడుగుచున్నాం ప్రభా. జాబులు లేని వారికి జాబులు చేయమని అడుగుచున్నాం ప్రభా. సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్న వారికి సొంత ఇల్లుల కోసం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నావు ప్రభా.
ప్రభా మేము అడుగుచుండగా ప్రభా ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాం ప్రభా. యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు ప్రభా, ఆ బిడ్డను కూడా దీవించమని అడుగుచున్నాను ప్రభా. ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వారి గాయములను స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. వారిని మొట్టమని అడుగుచున్నాను నాయన ప్రభా. అలాంటి వారు మాకు తెలిసిన వారు తెలియని వారు ఎంతమంది ఉన్నారో మాకు తెలియదు కానీ నాయన ప్రభా, వారిని కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఇతర దేశంలో ఉన్న వారు పని చేసుకునే శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వచ్చుచున్న వారిని వెలుచున్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను నీకు స్తోత్రము గానము చేయుచున్నాను ప్రభా. నేను ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాను ప్రభా. మెడుకులకు వెలుచున్నాను వారిని ప్రభా మెడుకుల పాసేడకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఇంకా నువ్వు ఎవరినైతే మర్చిపోయి ఉంటే వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. మనశ్శాంతి లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభా. మనశ్శాంతి దయచేయమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వెధవరాలు తరపున వ్యాజ్యం ఆడుతానన్నావు నాయన ప్రభా. యవనస్తులు ప్రభా వాక్యం చేత వారి నడతను శుద్ధి చేసుకునేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. నాయన నీ వాక్యమునకు లోబడి నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామమును పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లును భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు.